ప్రకటన గ్రంథ ధ్యానాలకు స్వాగతము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1-7 వచనములు ఎఫెసు సంఘమును గూర్చి తెలియజేస్తున్నాయి. ఎఫెసు సంఘము తన మొదటి ప్రేమను కోల్పోయిన సంఘము. ఎఫెసస్ ద లవ్లెస్ అండ్ రిలీజియస్ చర్చ్. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అంటున్నారు ప్రభువారు. సంఘము ఎఫెసు అను పట్టణములో ఉన్నది. చిన్న ఆసియాలో ఎఫెసు పట్టణానికి చెందిన సంఘం ఇది. వాస్తవంగా సంఘము క్రీస్తునందు ఉన్నప్పటికీ ఇక్కడ ఎఫెసు పట్టణములో ఉంది. ఈ లోకములో కూడా సంఘము భౌతికంగా ఉంటుంది కాబట్టి ఈ లోకము చేత అనేక మార్లు ప్రభావితము చేయబడుతూ ఉంటుంది. ఎఫెసు పట్టణాన్ని గురించి చూసినట్లయితే ఎఫెసు పట్టణము లైట్ ఆఫ్ ఏషియా మైనర్ అని పిలువబడతా ఉంది. బిషప్ ఇగ్నేషియస్ దీనిని హతసాక్షుల రహదారి అని పిలుస్తాడు. రోములో ఉన్న ఎరీనా మైదానానికి క్రూర మృగాలకు, సింహాలకు పడవేయడానికి, మృగాలతో పోరాడించి పొడిపించి చంపించడానికి హతసాక్షులను సైనికులు ఈ దారి గుండా పట్టుకొని పోయేవారు, రోముకు తీసుకొని వెళ్ళేవారు. ప్రపంచపు వింతలలో ఒక వింత అయినటువంటి డయానా టెంపుల్, ఆర్తిమీదేవి ఆలయము ఎఫెసులోనే ఉంది. ఇక్కడ వేల కొలది దేవదాసీలు ఈ ఆలయం ముందు ఉండేవాళ్ళు. చెడుతనానికి పట్టణము ప్రసిద్ధిగా ఉంది. నేరస్తుల మయమైపోయి ఉంది. అనేకమైన తాంత్రిక విద్యలు అభ్యసించిన మంత్రగాళ్లకు ఇది నిలవుగా ఉంది. అపోస్తలుడైన పౌలు 2 సంవత్సరాల పాటు విశేషమైన అద్భుతాలతో దేవుని చేత ఇక్కడ వాడబడ్డారు. అనేక మంది మాంత్రికులు తమ మంత్ర విద్యలను పక్కన పడవేసి ఆ పుస్తకాలను తగలబెట్టి రక్షణ పొందినట్టుగా కూడా మనము చూస్తాము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు వ్రాయము అంటున్నారు కాబట్టి ప్రభువారు దూత, ఏంగెలోస్ అనగా సందేశకుడు. దూత అనంటే దేవుని దూత కావచ్చు, లేదా సామాన్యమైన మానవ సందేశకుడు కూడా కావచ్చు. అయితే ఇక్కడ భావం మాత్రము సంఘం యొక్క సేవకుడని. 7 దీప స్తంభములు 7 సంఘాలను సూచిస్తున్నందున సంఘపు దూత కూడా సంఘ సేవకుని సూచిస్తూ ఉంది. మూడవదిగా ప్రభు నామం మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు యొక్క నామము 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు అని చెప్పటాన్ని బట్టి ఆయన యొక్క మహిమ మనకు అగుపడుతూ ఉంది. 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ఆయన సంఘానికి దూరంగా లేడు. ఆయన సంఘానికి సమీపంగా ఉన్నాడు, సంఘమందు ఉన్నాడు. ఆయన సంఘమందు సంచరిస్తూ ఉన్నందున ఆయన ప్రసన్నత సంఘానికి దొరుకుతూ ఉంది. ఆయన 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకున్నవాడు. ఆయన చేతిలోనే సంఘం ఉంది. ప్రతి మనిషి ఆయన చేతిలో ఉన్నారు. సంఘము రోమా చక్రవర్తుల చేతిలో లేదు, ప్రభు కుడి చేతిలో భద్రంగా ఉంది. సంఘమునకు ప్రభు అయిన క్రీస్తు భరోసా ఏమంటే ఆయన అంటారు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. జీసస్ నోస్ ఆల్ అవర్ వర్క్స్ అండ్ ఆల్సో అవర్ హార్ట్స్. ప్రభువుకు తెలియంది లేదు. అనేకసార్లు మన చింతపడడానికి కారణం ఏమంటే ఇంత కష్టపడుతున్నాము, దీనికి గుర్తింపు లేదు కదా అని. కానీ సంఘమునకు యజమానుడు ప్రభువే గుర్తిస్తున్నాడు మన కష్టాన్ని. ఆయన మెచ్చుకుంటున్నాడు అని అంటే అంతకన్నా కావాల్సిందేముంటుంది. ప్రభువు సంఘం యొక్క క్రియలను పొగుడుతూ ఉన్నారు. తన కష్టాన్ని అభినందిస్తున్నారు. ఆయన
ఆ సంఘ సహనాన్ని ఆయన ప్రశంసిస్తూ ఉన్నారు. ఎఫెసు సంఘము శ్రేష్టమైన క్రియలు కలిగిన సంఘం, కష్టమెరిగిన సంఘం, సహనం కలిగినటువంటి సంఘంగా అగుపడుతూ ఉంది. భారము భరిస్తూ అలయనటువంటి సంఘంగా అగుపడుతూ ఉంది. అదే సమయంలో అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని గుర్తించినటువంటి సంఘంగా ప్రభువారు ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు. అది సహనం కలిగిన సంఘం అయితే చెడును మాత్రము సహింపని సంఘము. గలతీ 6:2లో రాసినట్టుగా ఒకని భారములో ఒకడు భరించి క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుదము అనున్నది సంఘము యొక్క శ్రేష్టమైన నిశ్చయత. కాబట్టి ప్రభువు దాని క్రియలను, కష్టమును, సహనమును గుర్తిస్తూ నేను ఎరుగుదును అని ఆయన భరోసా ఇస్తున్నారు. 4వది, ఒక తప్పును ప్రభువారు ఎత్తి చూపుతున్నారు. సంఘం యొక్క తప్పు ఏమంటే అది తన మొదటి ప్రేమను విడిచినట్లుగా ప్రభువు ఆరోపిస్తున్నారు. ఆర్థోడాక్సీ వితౌట్ లవ్ ఈజ్ డేంజరస్ అండ్ ఇట్ ఈస్ రిలీజియస్. నామకార్థతకు సంఘము వెళ్ళిపోతున్నట్లుగా ప్రభువారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇన్ని సుగుణాలు ఈ సంఘానికి ఉన్న అది తన మొదటి ప్రేమను విడుచుట సరికాదని ప్రభు దాన్ని హెచ్చరిస్తున్నారు. దేవునిని ప్రథమంగా పెట్టుకొనుటలో విఫలమవుతున్న సంఘంగా అది అగుపడుతూ ఉంది. మరి ఎలా మొదటి ప్రేమను సంఘము లేదా విశ్వాసి కోల్పోతుంది అని అంటే ముఖ్యంగా కాలక్రమములో మెల్లగా చల్లబడిపోయే అవకాశము సంఘానికైనా విశ్వాసికైనా ఉంటుంది. క్రైస్తవ విశ్వాసము జీవిత కాలానికైన నిబంధన. ఏదో ఒక 40 దినాలకైనటువంటి వ్రతం ఎంత మాత్రం కాదు. కాబట్టి ఆరాధనలో, ప్రార్థనలో మెల్లగా అది ఆచారంగా మారిపోయే ప్రమాదం ఉంది. తాను చేస్తున్నది మనస్సు లేకుండా, హృదయం లేకుండా చేస్తూ ఆచారంగా, మతముగా మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆత్మీయమైనటువంటి నిర్లక్ష్యము క్రమంగా దేవునిలో నుండి జారిపోయడానికి, పడిపోవడానికి కారణం కాగలదు. ఇది కాలక్రమంలో మెల్లగా జరిగే ప్రక్రియ కాబట్టి విశ్వాసి దాన్ని గ్రహించలేకపోతాడు. అంతా బాగుంది, నేను చాలా బాగున్నాను, దేవునిలో బలముగా ఉన్నాను అని అతడు అనుకుంటాడు. కానీ అతడు మెల్లగా చల్లబడిపోతున్నాడు. సాతాను యొక్క గురి ఏంటంటే క్రైస్తవుని యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచి అతని ప్రేమను చల్లార్చి క్రీస్తు ప్రభువుని ఎరగక ముందు కన్నా హీనంగా అతనిని మార్చివేయాలనేది సాతాను యొక్క పన్నాగము. కాబట్టి మొదటి ప్రేమను కోల్పోకుండా దినదినము కూడా తన ప్రేమను పునఃపరిశీలన చేసుకొనాలి. ఎఫెసు సంఘం యొక్క తప్పు మొదటి ప్రేమను విడుచుట. మరి ఎలా ఒకరు మొదటి ప్రేమను కోల్పోతారో చూసాము. మొదటి ప్రేమను కోల్పోవచ్చున్నది ఏ విధంగా పరీక్షించుకోవాలో ఆలోచన చేస్తే, విశ్వాసి లేదా సంఘము సేవలో, ప్రార్థనలో అద్భుతంగా సాగుచున్నట్టున్న తన సంతోషాన్ని కోల్పోవుట. బహుగా సాక్ష్యం ఇస్తాము, ప్రకటిస్తాము సువార్తను, అనేకులకు బోధిస్తూ ఉంటాము. కానీ చేస్తున్న పనిలో హృదయం లేకుండా చేస్తూ పోతూ ఉంటాము. దేవునికే బహుగా ప్రయాసపడుచున్నట్లుగా గుప్పడతాం, కానీ మనుషుల గుర్తింపును ముఖ్యంగా కోరుకుంటాం. ఇతరుల పట్ల కోపంతోనో, పోటీ తత్వంతోనో పరిచర్య చేస్తూ ఉంటాము. ఆత్మల భారము, దేవుని పట్ల ప్రేమ సన్నగిల్లుతూ ఉంటుంది. ప్రభువు మన హృదయమును, మన పనులను ఎరిగినవారు. మన పనులతో పాటు మన హృదయం కూడా ఆయన ఎరిగినందున ఏ విధంగా చేస్తున్నామో ఆయనకు తెలుసు.
మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి ఉత్సాహము, విశ్వాసమును ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు. అది కోల్పోవటం బాధాకరమైతే పునరుద్ధరణ కాస్త కష్టమైన చాలా ఆవశ్యకమైన పని అని ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. సంఘానికైనటువంటి హెచ్చరిక ఐదవదిగా గమనించినట్లయితే సంఘానికైన ఒక హెచ్చరిక ప్రభు ఇస్తూ ఉన్నారు. 3-fold వార్నింగ్. రిమెంబర్, రిపెంట్ అండ్ రిటర్న్ అంటున్నారు ఆయన. జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలను చేయుము అంటున్నారు ఆయన. జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకొనాలా. మారు మనసు పొందు. మారు మనసు పొందుటనగా ఆగి తన జీవితాన్ని పునఃపరిశీలన చేసుకొని వెనుతిరిగి ఎక్కడ తగ్గిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో, పడిపోయామో చూసుకొని తెలుసుకొని సరి చేసుకొనుట మారు మనసు. ఇట్స్ సింప్లీ యూ టర్న్ టు గాడ్. దేవుని వద్దకు తిరిగి వచ్చుట. రిపెంటెన్స్ కెన్ బ్రింగ్ రెస్టోరేషన్. తప్పిపోయిన కుమారుడు అనుకుంటాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, నా తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, నేను లేచి వెళ్తాను, తప్పు చేశానని ఒప్పుకుంటాను అంటున్నారు. మూడోది, మొదటి క్రియలు చేయుట. రిటర్న్ టు గాడ్, రిటర్న్ టు ద ఫస్ట్ లవ్. మొదటి ప్రేమకు తిరిగి వచ్చుట ప్రాముఖ్యము. లేకపోతే ప్రభు అంటున్నారు, నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేతును. దీపస్తంభము మీద ఉంచబడుతుంది. ఎందుకంటే అనేకులకు వెలిగివ్వటానికి. దీపమే వెలగనప్పుడు దీపస్తంభం మీద ఉండుట అర్థము లేనిది. ఎఫెసు సంఘానికైన 6వ పాఠము క్రీస్తు ప్రభు సంఘానికి ఇస్తున్న మెప్పు. ఒకమారు ప్రభువు మెచ్చుకున్నారు. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను అబద్ధికులను నీవు ఎరిగి ఉన్నావు, గుర్తించావు అని. ఒక శ్రేష్టమైన మెప్పు ఇక్కడ ఏమంటే, ప్రభు అంటారు, ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ప్రభు దేనిని ద్వేషిస్తున్నాడో దానిని సంఘము ద్వేషించట ఒక అద్భుతమైనటువంటి విషయము. నికొలాయితులు పెర్గమా సంఘమందు కూడా మనకు అగుపడతారు. వారు ఈ బోధన అనుసరిస్తున్న వారుగా ఉన్నారని అక్కడ అగుపడుతోంది. ప్రకటన 2:15లో. వీరిది బిలాము బోధ. విగ్రహార్పితమును అపవిత్రతను పురికొల్పేటటువంటిది ఈ బోధ. బిలాము ఏ విధంగా దానిని పురికొల్పాడో అదే రీతిగా నికోలస్ అనువాడు కూడా వీటిని పురికొల్పుతున్నాడు. సంఘమందు వీటిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆది సంఘ చరిత్రకారుల అభిప్రాయంలో ఈ అబద్ధ బోధకుడు లేదా ఈ అబద్ధ బోధకు స్థాపకుడైనటువంటి నికోలాసు ఆది సంఘ 7 పెద్దలలో ఒకడిగానున్నాడు. ఒకసారి దేవుని ఆత్మచేత నింపబడిన మనుషుడు, ఆత్మపూర్ణైన మనుషుడు దేవుని నుండి తొలగిపోయి పడిపోయి అబద్ధ బోధలోకి మళ్ళీపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 7వదిగా ప్రభు వాగ్దానము. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనింతును అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆదామునందు మనుషులు జీవవృక్ష ఫలములు కోల్పోయారు. క్రీస్తు ప్రభునందు, మన కడపటి ఆదామైన ప్రభునందు ఆ జీవవృక్ష ఫలము మరలా మనకు దొరికినది. నమ్మకమైన మరియు జయించు విశ్వాసికి జీవవృక్ష ఫలమైన నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. దేవుని పరదేశు నందున్న జీవవృక్ష ఫలము
దేవుని పరదేశు అనగా మనము కోల్పోయిన దేవుని సన్నిధి, మనము కోల్పోయిన పరమ ఏదేను తిరిగి మనము పొందుకుంటామని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ద ప్యారడైజ్ we lost, we regain in our Christ Jesus. తుది పలుకు యేసయ్య చెప్తున్నదేమనంటే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక. ప్రతి సంఘానికి హెచ్చరిక చేయబడతా ఉంది. ప్రతి సంఘము విశ్వాసి పరిశుద్ధాత్మని హెచ్చరికకు లోబడవలెను.